మీషో నుంచి అయితే కొరియర్ రావడం ఆలస్యం అనమాట. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే నా కోసం ఏం బుక్ చేసావు అనే టైప్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ దాటుకుని కొరియర్ ఓపెన్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను బుక్ చేసింది మా బుడ్డి పాపకి సగరం అనమాట. అదే అండి హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు కదా, అది హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే చిన్న సైజులోనే ఆర్డర్ కావాలని చెప్పేసి చిన్న సైజ్ది అయితే బుక్ చేసుకున్నాను నేను. బుక్ చేసుకుంటే ఏ విధంగా వచ్చింది చూడండి. అక్కడి నుంచి మా పాప చూడండి నా కోసమేనా అన్నట్టయితే ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇది కొంచెం చాలా థిన్గా ఉందన్నమాట, అంటే పల్చగా ఉందన్నమాట. చూడండి వచ్చి కొంచెం నిలబడి ఆల్రెడీ పెట్టేసుకుంటుంది. ఇలాంటి ఒక రాక్షసి ఉంటే ఇంట్లో ప్రతిదీ ఇబ్బంది అన్నమాట. నేనైతే నరకం అంటే ఏందో చూస్తాను. బ్లౌజ్ పీస్ వస్తే నాకే కుడతావా అంటుంది. ఏదన్నా శారీ లేస్ కానీ ఏదన్నా వస్తే అమ్మ ఇది నాకేనా అంటుంది. ప్రతి ఒక్కటి చూడండి అలా పెట్టేసి కావాలంట. ఇది చూడండి దాని వయ్యారాలు చాలా అంటే చాలా అన్నమాట. చిన్నపిల్లలు కదా వీళ్ళకి బాగా ఉంటుంది. మన చిన్న కాలంలో కూడా చాలా అయితే అనుభవిస్తాం కదా, అంటే ఇలాంటివి కావాలని చెప్పేసి కోరికలు ఉంటాయి మనకు కూడా చిన్నప్పుడు. సో ఇప్పుడు పిల్లలైనా ఎవరైనా ఆడపిల్లేనండి, అందుకే ఒక ఆడపిల్ల ఉండాలంటారు. అక్కడైతే పిలక ఉందన్నమాట. సో ఆ పిలక పైకి ఉంది కాబట్టి ఇది కొంచెం ఎత్తుగా కనిపిస్తుంది, కానీ చాలా బాగుందన్నమాట. అంటే చిన్నపిల్లలు ఈజీగా క్యారీ చేయడానికి బాగుంది. మొత్తం హెయిర్ అంతా వదిలేసి ఇలా పెట్టేశాను. కాకపోతే హెయిర్ చిన్నగా ఉందన్నమాట, పాపకి చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఎక్స్టెన్షన్ అయితే సరిగా కనిపించట్లేదు. సో పైన కనిపించట్లేదు, కింద అయితే కనిపిస్తుంది. చూసారు కదా ఇలా క్లిప్స్ పెట్టి అయితే అటాచ్ అయితే చేసామన్నమాట. చేసి కూడా నేను ఆల్రెడీ ఒక హెయిర్ అనేది వేసి పంపించాను పాపకి. ఆ వీడియో క్లిప్ అయితే ఎండింగ్లో వస్తుంది చూడండి. చాలా బాగుందన్నమాట. ఈ రాక్షస్ అయితే నాకు ఎలా ఉంది, ఒరిజినల్గా కలిసిపోలేదా మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది. చాలా బాగుంది. ఇదైతే ఇంకా నాకు పెట్టి చూస్తుంది అనమాట. ఇలాంటి ఒక కూతురు మీకు కూడా ఉంటే కామెంట్ అయితే చేసేయండి. రాక్షస్ అనమాట చూడండి, నాకు పెట్టి వెనకంగా చూస్తుంది. అసలు ఎంత అంటే చీలరాకాసనే చెప్పుకోవచ్చు ఇంట్లో. ఎందుకో అండి నిజంగా ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లు అదృష్టంతో కళ్ళతోటి చాలా మెరిసిపోతుంది అంటారు కదా. ఇక్కడైతే దీనివల్ల అయితే చూడండి ఫుల్ ఫన్నీగా ఉంటుంది ఇంట్లో కూడా. అది కూడా చూడండి నేను హెయిర్ బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. సో అయినా కానీ అలా పెట్టింది. ఇక్కడ ఇంతటితోటి ఆఫ్టర్నూన్ అయితే ఓడిచిపోయిందనమాట. వాళ్ళ డాడీ వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నం పెట్టామంటే అన్నం చూడండి, నిజంగా ఆడపిల్ల ఉండాలి అంటారు కదా, తండ్రికి కూతురికి చాలా ఎఫెక్షన్స్ అయితే ఉంటాయి అనుకుంటారు కదా, ఇందులోనే తెలిసిపోతుంది అనమాట. తనకి రైస్ తీసి పెట్టరాకున్నా కానీ పెడుతుంది అంటే చూడండి అక్కడ. అసలు నాకైతే అనిపించింది నిజంగా మనకి ఇంత తెలివైతే అప్పట్లో లేదు, ఇప్పటి పిల్లలకి ఏంటో అసలు చాలా అంటే చాలా తెలివి ఉంది. చూసారు కదా నేను పెడతా అని చెప్పేసి ఇద్దరైతే ఫైటింగ్స్ అనమాట, పిచ్చి ఫైట్స్ అనమాట. ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఫైట్స్ అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్న ఫైటింగ్సే, ఇద్దరు అమ్మాయిలు ఉన్న ఫైటింగ్సే. ఈ ఫైటింగ్స్ మాత్రం అస్సలు పోవన్నమాట. ఫైనల్గా రైస్ అయితే పెట్టుకుర్రు. ఇప్పుడు కర్రీ ఆడపిల్లలో తన అమ్మని చూసుకుంటాడు ఫాదర్ అని చెప్పేసి అంటారు కదా, అది మాత్రం నిజం అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చూడాలండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. వినండి, మీరు కూడా వింటే తెలుస్తుంది పక్కన వాళ్ళతో ఎలా ఉందో. పాయిజన్ చేయనట్లే చెయ్యొద్దు. ఒక్కడ జరుగు లే నడు.
ఇలా ఫన్నీ మూమెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే వెళ్తూనే ఉంటాము. బయట చూడండి, బయటికి వెళ్ళినప్పుడు పాపనైతే ఈ విధంగా అయితే ఒక పార్క్కి తీసుకెళ్తాము. బాబాయినా పాపైనా కానీ ఎవరైనా కానీ. ఇంకా ఉన్నాయి కొరియర్స్. ఈవెంట్ అనుకుంటున్నారా, మీషో నుంచి ఫుడ్ పార్సెల్స్ అనమాట. అంటే మనకు గ్రాసరీ ఉంటాయి కదా, గ్రోసరీ అనమాట. ప్రతి ఒక్కటి ఉంటాయండి మీషోలో. బట్ ఎలా వస్తాయని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. క్వాలిటీ వైజ్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు అనుకుంటాము. బట్ ఏంటంటే దాంట్లో ఉండే రేటింగ్ కానీ లేదా పంపించే ఐటమ్స్ కానీ ఎలా ఉంటాయో మనము రేటింగ్స్ ద్వారా లేదా కస్టమర్స్ రివ్యూస్ ద్వారా అయితే చూసి తీసుకుంటాం కదా. సో నేను కూడా ఇక్కడ అలాగే తీసుకున్నాను అనమాట. కార్న్ ఫ్లోర్. ఈ కార్న్ ఫ్లోర్ అయితే ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి సూప్స్ కానీ లేదా ఇంకా మనకి ప్రతి ఒక్క స్నాక్స్ ఐటమ్స్లలో వేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అయితే నేను తెప్పించాను. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. ఫైనల్గా మనకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ కూడా అంటే గ్రోసరీ కూడా చాలా బాగుంటాయని చెప్పేసి అయితే నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. అండ్ పాపకు కూడా చిన్న చిన్న మెమొరీస్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి. ఒక్కటి వచ్చేసి అయితే 149 ఉంది. బట్ 2 వచ్చేసి బై 1 గెట్ 1 వచ్చిందనమాట. అది ప్రైస్ ఎంత పడిందో నేనైతే లింక్లో షేర్ చేస్తాను. కావాల్సిన వాళ్ళైతే లింక్ అని అయితే కామెంట్ అయితే చేసేయండి. కార్న్ ఫ్లోర్ది అయితే కార్న్ ఫ్లోర్, హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే హెయిర్ ఎక్స్టెన్షన్. ఇక్కడ మొత్తం చూసారు కదా, నేను ఇక్కడ తీసుకుంది ఇంకొక ప్యాకింగ్. ఇలా ఎన్ని ప్యాకింగ్స్ వస్తాయి అనుకుంటున్నారా? వస్తాయి, చూస్తూనే ఉండండి, మీరు చూస్తూనే ఉండండి. మీషో నుంచి కొరియర్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇవైతే నేను ఏం ఆర్డర్ చేశానో చూడండి. నాకైతే ఇవి ఓపెన్ చేసేటప్పుడు పిల్లలతోటి సరిపోతుందన్నమాట. పిల్లలతోటే సరిపోయి చూసారు కదా నా బాధ ఎలా ఉంటుందో. ఇక్కడైతే నేను ఫైనల్గా ఇంకా ఇది కాదు అని చెప్పేసి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఏమొచ్చిందా అనుకుని ఇవైతే ఫైనల్గా బార్లీ గింజలు అనమాట. ఈ బార్లీ గింజలు అయితే పిల్లలకి హెల్త్కి చాలా బెనిఫిట్ కాబట్టి అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుంది పిల్లలకి అని చెప్పేసి అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పౌడర్ అయితే చేద్దామని చెప్పేసి అయితే ఈ బార్లీ గింజలు తీసుకొచ్చాను. బయట కాస్ట్ చాలా ఉంది. సో నేనైతే మీషోలో అయితే ఆర్డర్ అయితే చేశాను అనమాట. నేను ఫ్లిప్కార్ట్ తక్కువ యూస్ చేస్తానండి. చాలామంది ఫ్లిప్కార్ట్లో అంటారు, కానీ ఫ్లిప్కార్ట్ కన్నా నాకైతే ఇదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం నేను ఇంతకుముందు బిఫోరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినవన్నీ నాకైతే అంత అనిపించలేదు. సో అందుకని చెప్పేసి అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకొకటి వచ్చేసి అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మీషోలో. లింక్ పెడతాను, కావాలంటే చెప్పండి. చూసారు కదా, దీనికోసమే అనమాట. హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే ఈ విధంగా అయితే వేసానమాట పాపనైతే ఇలా రెడీ చేశాను. సో ఏంటంటే బోనాలు స్పెషల్ అయితే ఉందన్నమాట. అప్పటికి లేట్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఎలాగో అలాగని చెప్పేసి మనకి ఇలా పఫీగా వస్తాయి కదా హెయిర్. సో అలా పెట్టాను. ఇంకా 3-4 పెడదాము చిన్నగా అనుకున్నాను, కానీ రాలేదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. మొత్తం అన్నీ ఇప్పేసి ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇది అనమాట హెయిర్ నేను చేసింది. కానీ చాలా బాగా లుక్ వచ్చిందనమాట. అందరుండి హెయిర్ చాలా బాగుంది, ఎంత పడింది అన్నారు. జస్ట్ చాలా తక్కువ అండి, 200 లోపు పడింది. బయట నేను హెయిర్ ఎక్స్టెన్షన్ వేరేది తీసుకుంటే 600 అయితే పడిందనమాట. అందుకని చెప్పేసి నేనైతే అది తీసుకోలేదు. అది నాకు యూజ్ చేస్తున్నాను, పాపకి లైట్ వెయిట్గా యూజ్ చేయడానికి ఇదైతే పెట్టాను. అందుకనే చిన్న ఎక్స్టెన్షన్ అయితే తీసుకున్నాను. ఇది మనకి పెద్దగా హెయిర్ ఉన్న వాళ్ళు కానీ కొంచెం కర్లీగా కింద కనిపించాలనుకునే వాళ్ళు హెయిర్ కింద అలా మనకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. కావాలనుకున్న వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేయమని చెప్తే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా కోడ్ ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీషో ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క వీడియోస్ వస్తాయి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.